హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నాగమణి. సీఎం రేవంత్ రెడ్డి ట్రాప్ లో పడొద్దు అని బీఆర్ఎస్ నేతలకు మరియు బీఆర్ఎస్ క్యాడర్ కి మరి ప్రజలకు సైతం సలహాలు సూచనలు ఇచ్చేటువంటి వ్యక్తి మాజీ మంత్రి మరియు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి యొక్క ట్రాప్ లో పడ్డట్టే కనిపిస్తుంది. మరి దానికి సంబంధించి ఒకసారి వీడియోలో చూద్దాం. ఇటీవల మున్సిపల్ ఎన్నికల ప్రచారం కోసం అయితే తొర్రూరుకి కేటీఆర్ వెళ్ళడం జరిగింది. అయితే ఆ ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని మాటలు అయితే మాట్లాడడం జరిగింది. ఆ మాటలు ఆయన విఘ్నతకే వదిలేయాలి. ఎందుకంటే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తిని అలా కనీసం ఆయన వయసుకు గౌరవం ఇవ్వకపోయినా ఆయన ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నాడు కాబట్టి ఆ పదవికి రెస్పెక్ట్ ఇచ్చైనా మాట్లాడే పద్ధతి అయినా మార్చుకుంటే బాగుండు అనిపించింది. ఏమన్నారు? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పొట్టోడా నీ సంగతి చూస్తాం, నీ అంతు తేలుస్తాం అన్న విధంగా అయితే మాట్లాడడం జరిగింది. అంటే దీన్ని బట్టి కేటీఆర్ ఏ విధంగా మాట్లాడుతారంటే, ఇప్పుడు అతను ప్రతిపక్షంలో ఉన్నాడు, రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నాడు. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తికి ఎన్ని పవర్స్ ఉంటాయో కేటీఆర్ కి తెలుసు. తెలిసినప్పటికీ కూడా ఆయనను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అంటే ఇప్పుడు మనం అనుకోవచ్చు రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కాబట్టి అతన్ని ఏం చేసే అవకాశం కేటీఆర్ కి లేదు కనుక ఈ మాటలు మాట్లాడతాం. మనం ఊర్లలోనే కాదు గల్లీలలో చూడొచ్చు. చిన్నపిల్లలు ఏంటిదంటే తోటి పిల్లలతోటి గొడవ పడినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇంటికి వెళ్ళి మా అమ్మని తీసుకొస్తా లేకపోతే మా అన్నని తీసుకొస్తా అని మాట్లాడి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు కేటీఆర్ మాట్లాడిన మాటలు చూస్తే కూడా అదే కొంటితనం గుర్తొస్తుంది. ఎందుకంటే కేటీఆర్ ప్రతిపక్షంలో ఉన్నారు, అధికారంలో రేవంత్ రెడ్డి ఉన్నారు. అధికారంలో ఉన్నటువంటి వ్యక్తికి ఎలాంటి పవర్స్ ఉంటాయి? వీళ్ళపైన కేసులు పెట్టవచ్చు, వీళ్ళపైన చర్యలు తీసుకోవచ్చు, ఇన్ని చర్యలు ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే అధికారం అయినది, ఆ అధికారం కానీ ఆ డిపార్ట్మెంట్లు ఏవైతున్నాయో వ్యవస్థ మొత్తం అతని మాట ఇంటది అని తెలుసు కూడా మళ్ళీ భవిష్యత్తులో అధికారంలో కోసం అధికారంలోకి వచ్చిన తర్వాత నీ అంతు చూస్తామని మాట్లాడుతున్నారు. అధికారంలోకి వస్తారా రారా అనేది అది ప్రజలకు తెలుసు, అది ప్రజల నిర్ణయంపై ఆధారపడి ఉంటది. అప్పటి కోసం ఇప్పుడు తాటాకు చాపుట్లు కొట్టుకోవడం మంచిది కాదు కదా. మీరు మాట్లాడిన విధానం బట్టి అర్థం అవ్వాలి. ఏంటంటే ఇప్పుడు మేము అధికారంలో లేము కాబట్టి అధికారంలో ఉన్న వ్యక్తిని మేము ఏం చేయలేము అని మీకు మీరు ఒప్పుకుంటున్నట్టు ఇక్కడ ఏమని మాట్లాడుతున్నారు అంటే, పొట్టోడా అంతు చూస్తామని మాట్లాడుతున్నాడు. ఇంకా కొన్ని పదాలు కూడా వదలడం జరిగింది. ఆ పదాలు మాట్లాడడానికి నాకే కొంచెం మంచి అనిపిస్తలేదు. కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఏంటంటే రేవంత్ రెడ్డి కూడా బూతులు మాట్లాడతాడు. బూతులు మాట్లాడినప్పటికీ కూడా అది పూర్తిగా తెలంగాణ యాసలో ఉంటది కాబట్టి ప్రజల్లోకి వెళ్ళినా అది ఏంటంటే అది వాడుక భాషలాగా అయిపోతుంది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు అతను అధికారంలో ఉన్నాడు కాబట్టి ఎక్కువ ఎవరు పట్టించుకోరు. మనం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మనం ఎంత ఆచితూచి అడుగేయాలో మనకే తెలాలి. ఎందుకంటే మరి అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రజలకు ఏ విధంగా అభివృద్ధిస్తుంది, వాళ్ళకి సంక్షేమ పథకాలు ఎంతవరకు అందిస్తుంది, వాటి గురించి ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసింది, మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, మరి ఏం చేస్తుంది అనేది ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాలి. కానీ ఇవన్నీ బూతులు మాట్లాడి ప్రజల్లో ఇంకా నెగిటివ్ అవుతారు తప్ప చేసేది ఏం లేదు. మీరు చెప్తారు కదా పార్టీ నేతలకు కొంతమందికి ఏం చెప్తారు, ఆచితూచి అడిగేయురి అని మాట్లాడతారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన బూతులను కూడా చాలా సందర్భాలలో ఆయన మాట్లాడుతున్న మాటలను కూడా ఖండించారు. ఆయన అసలు బూతుల పురాణంలో డిగ్రీలు చేసిరంటే ఇప్పుడు మీరు ఒక్కసారి మీరు క్వశ్చన్ చేసుకోరు. మీరు ఒకప్పుడు ఐటీ మంత్రి అయి ఉన్నారు, ఐటీ మంత్రి అయి ఉండి విదేశాలకు వెళ్ళినప్పుడు మీ సూటు బూటు మీరు విదేశీయులతోటి మాట్లాడిన లాంగ్వేజ్ వాళ్ళతోటి మీరు మీ కలుపుకోలుతానని చూసి తెలంగాణ ప్రజలు సైతం మిమ్మల్ని మెచ్చుకున్నారు. కాకపోతే అసలు మీ విఘ్నత ఎట్టుపోయింది. ఇప్పుడు చూస్తే అసలు అప్పుడున్న కేటీఆర్ ఇప్పుడున్న కేటీఆర్ కి అసలు సంబంధమే లేదు. ఇప్పుడు ప్రజలకు కూడా ఒక ప్రశ్న తలెత్తుతుంది, అప్పుడు అంత మంచిగా ఉన్న కేటీఆర్ కు ఇప్పుడు ఏమైంది, నోరు తెరిస్తే బూతులే మాట్లాడుతుండు, ఒక సంస్కారం అనేది లేకుండా పోయింది అన్న విధంగా అయితే ప్రజలు కూడా మీరు మాట్లాడిన మాటలు ఖండించడం జరుగుతుంది. ఒక్కటి గుర్తు పెట్టుకోరు, ఆల్రెడీ రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నారు కాబట్టి కేసులు పెట్టడం కానీ చర్యలు తీసుకోవడం కానీ అన్ని చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ పోలీసులను కూడా ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. పోలీసులు అనే వాళ్ళు ఉన్నారు, పోలీస్ వ్యవస్థ ఉన్నది, కానీ పోలీస్ వ్యవస్థను కీలు బొమ్మలు చేసింది మాత్రం ఒకప్పుడు మీరు అప్పుడు పోలీస్ వ్యవస్థకు ఒక రెస్పెక్ట్ లేకుండా పోయింది. వాళ్ళ పనిని వాళ్ళు బాధ్యతాయుతంగా చేయలేకపోయారు. దానికి కారణం మీరు పాస్ చేసిన ఆర్డర్స్ ను మీరు ఇచ్చిన సలహాలు సూచనల మేరకే వాళ్ళు పాటించిర్రు అంతే తప్ప మీరు ఎవరైనా జైలు వేయమంటే జైలు వేసిర్రు, ఎవరైనా కొట్టుమంటే కొట్టిర్రు తప్ప వాళ్ళ పనిని చక్కగా చేసుకోలేరు. సార్ నిన్న మీ ప్రచారంలో ఈ మాటలు కూడా మాట్లాడారు. ఏంటంటే పోలీసులను ఉద్దేశించి కూడా మాట్లాడారు. పోలీసులు ఏం బిక్తున్నారు అని మాట్లాడారు. పోలీసులు ఏం బిక్తున్నారని మాట్లాడు కరెక్ట్ కాదు. పోలీసు అనే వాళ్ళు ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో ఆ ప్రభుత్వం చెప్పినట్టు వినాలని వాళ్ళకి నేర్పించింది మీరే. మీ హయాంలో పోలీసులను మొత్తం మీ చేతులలో పెట్టుకొని వాళ్ళని ఒక కీలు బొమ్మలు చేసి ఆడిచ్చిర్రు. ఇప్పుడు వాళ్ళు అదే ఆటకు అలవాటు పడిపోయారు. మిమ్మల్ని చూసి ఇప్పుడున్న అధికార పార్టీ కూడా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఆ ప్రభుత్వం అట్లా చేసినప్పుడు వీళ్ళు విన్నారు. ఇప్పుడు మేము కూడా చెప్పు చేతుల్లో ఉంచుకుంటాం అన్న విధంగా చేస్తున్నారు అని
అనుకోవచ్చు, కానీ పోలీసులను ఉద్దేశించి మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రభుత్వం ఏం చెప్తే వాళ్ళు అది చేస్తున్నారు. లేకపోతే మళ్ళీ ప్రభుత్వం ఏం చేస్తుంది, వాళ్ళను ట్రాన్స్ఫర్ చేస్తారు, సస్పెండ్లు చేస్తారు, ఏటో పంపిస్తారు తప్ప వాళ్ళ యొక్క డ్యూటీని వాళ్ళు బాధ్యతంగా నిర్వర్తించలేకపోతున్నారు. కేటీఆర్ గారు ఒక్కటి ఏంటంటే, మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడుర్రి. ఇప్పుడు ఏంటంటే, మీరు ఏది మాట్లాడినా అది మీకే తిరుగుతుంది, పార్టీ ఇంకా క్షీణించిపోతుంది, భవిష్యత్తులో ఇంకా పార్టీకి బలం అనేది తగ్గిపోతుంది తప్ప ఏం లేదు. మీరు ఇతరులకు సూచిస్తారు కదా, రేవంత్ రెడ్డి ట్రాప్ లో పడొద్దు, రేవంత్ రెడ్డి ఏ విధంగా ఉద్దేశించి మాట్లాడినా మనం రెస్పాండ్ కావద్దు అని వాళ్ళకి చెప్తారు, నీతులు చెప్తారు తప్ప మీరు ఆ నీతులను అయితే పాటిస్తలేరు. రేవంత్ రెడ్డిని అయితే తక్కువ చేయకూరి, ఎందుకంటే అతను 10 ఏళ్ల పాటు తెలంగాణను శాసించిన వ్యక్తి కేసీఆర్ ను సైతం తన రాజకీయ ఎత్తుగడలతోటి అధికారం నుంచి దింపేసిరు కాబట్టి అతని పవర్ ఏందో మీకు అర్థమై ఉండాలి, ఆయన ఎత్తుగడలు ఏందో మీకు తెలిసే ఉండాలి. సో ఇప్పటికైనా ఇప్పుడు ఎట్లాగో మీకు నమ్మకం ఉంది కదా, మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ లో అధికారంలోకి వస్తాము, పార్టీని అధికారంలోకి తీసుకొస్తాము అని అన్నప్పుడు మీరు ప్రజల్లో కొంచెం నమ్మకాన్ని కోల్పోకండి. ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోతే మళ్ళీ అధికారంలోకి వచ్చుడు కాదు కదా, కనీసం ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతారని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది ఏంటంటే, రాజకీయం అంటేనే ఒక బూతు పురాణం అయిపోయింది. ఆసారు అధికారంలో ఉండి ఒక ఉన్నత స్థాయి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి ఆసారు మొత్తం తెలంగాణ యాసలో బూతులే మాట్లాడతారు. ఏమనంటే మా తెలంగాణ యాస ఇట్లనే ఉంది అని అంటారు. తప్పులేదు, కానీ అతని పదవి ఏంది, మరి తను సమాజాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలి, సమాజానికి నేను ఏ మెసేజ్ ఇస్తున్నా అని ఆయన ఆలోచించారు. సరే, మీరు ప్రతిపక్ష హోదాలో ఉండి మీరేమన్నా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారా అంటే వాళ్ళు తిడితే మీరు వాళ్ళకి డబ్బులు తిడుతున్నారు. మొత్తం ఇది బూతులు టు బూతులు అని కొట్టుకున్నాడు తప్ప ఏం లేదు. కొంచెం ఇవి ఆపేసి కొంచెం తెలంగాణ రాష్ట్రం మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నా. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.